రావిప్పుడు రక్తంతో విజయ తిలకం దిద్దిన వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రమోషన్స్ వేరే లెవెల్. టాలీవుడ్ లో మాస్ వినోదానికి, కుటుంబ కథా చిత్రాలకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో ముందుగా గుర్తొచ్చే పేరు అనిల్ రావుపుడి. ఆయన సినిమా అంటే నవ్వులు ఖాయం, కుటుంబ ప్రేక్షకులకు పండుగ ఖాయం. పైగా ప్రచార కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ కొత్తతనం చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. సినిమా ప్రకటించిన రోజు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని ఎలా పెంచాలో అనిల్కు బాగా తెలుసు. అందుకే ఆయన ప్రతి ప్రచార ఆలోచన ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మరోసారి అదే నిరూపించారు అనిల్ రావుపుడి. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ కలయికలో తెరకెక్కుతున్న భారీ బహునాయకుల చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్లో ఎంతో వైభవంగా జరిగింది. టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కలయిక ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఒకవైపు వెంకటేష్ కుటుంబ వినోద చిత్రాలకు పెట్టింది పేరు, మరోవైపు కళ్యాణ్ రామ్ తనదైన తెరతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. వీరిద్దరిని అనిల్ రావుపుడి ఎలా చూపించబోతున్నాడో అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఇటీవల ఈ చిత్రం సాధారణ చిత్రీకరణను ప్రారంభించింది. ఆ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ఒక సరదా దృశ్యం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఈ చిన్న దృశ్యం చూసిన వారంతా కూడా నవ్వులు ఆపుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇందులో అనిల్ రావుపుడి తన ప్రత్యేకమైన హాస్యాన్ని మరోసారి చూపించారు. ఈ దృశ్యం ప్రారంభంలో అనిల్ రావుపుడి తలకు పాగ చుట్టుకొని చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకొని చాలా గంభీరంగా కనిపిస్తారు. ఆయనను చూస్తే ఈసారి ఏదో భారీ యాక్షన్ కథ రాబోతుందేమో అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అభిమానులు తనకు ఆలోచనల రాజు అనే బిరుదిచ్చారని చెప్తూ ఈసారి సినిమా ప్రచారం కోసం బృందం నుంచి ఒక కత్తి లాంటి ఆలోచన కావాలని అడుగుతాడు. అక్కడే అసలు సరదా మొదలవుతుంది. వెంటనే వెంకటేష్ స్పందిస్తూ నేను చెప్తాను కత్తి లాంటి ఆలోచన అంటారు. అందరూ ఏమి చెప్తారో అని చూస్తుండగా అనిల్ చేతిలోని కత్తిని తీసుకొని సరదాగా ఆయన వేలిని కొద్దిగా కోసినట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత వచ్చిన రక్తంతో అనిల్ నుదుటిపై వీర తిలకం దిద్దుతారు. ఈ దృశ్యం చూసిన వాళ్ళు నవ్వకుండా ఉండలేరు. ఇక్కడితో సరదా ముగియలేదు. వెంటనే కళ్యాణ్ రామ్ కూడా ముందుకొచ్చి నేను కూడా మరో నాయకుడినే కదా అంటూ అదే పని చేస్తారు. ఆయన కూడా అనిల్ చేతిని కోసి తిలకం పెడతారు. అప్పటికే అనిల్ ముఖంలో భయం కనిపించడం మొదలవుతుంది. ఇంకా సరదా పెంచుతూ కథానాయకులు కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా మేమేం తక్కువ అన్నట్టుగా ముందుకొస్తారు. వాళ్ళు కూడా అదే పని చేయడానికి సిద్ధమవుతారు. ఇది చూసిన అనిల్ రావుపుడి పూర్తిగా భయపడిపోతారు. పక్కనే ఉన్న జీవి ప్రకాష్ కుమార్ మాత్రం ఇదంతా చూస్తూ ముసిముసిగా నవ్వుతుంటారు. ఈ దృశ్యంలో అనిల్ చెప్పిన మాటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మన కథ రాయలసీమ నేపథ్యం అయితే మాత్రం మరీ అంత రక్తపాతం అవసరమా, మనది కుటుంబ నేపథ్యం కదా అని చెప్పే సంభాషణ ప్రేక్షకులకు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ ఒక్క మాటతోనే సినిమా ఎలా ఉండబోతుందో అనిల్ స్పష్టంగా చెప్పేశారు. సాధారణంగా రాయలసీమ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది కక్షలు, గొడవలు, కత్తులు, రక్తపాతం. ఎన్నో సినిమాలు ఆ ప్రాంతాన్ని అదే కోణంలో చూపించాయి. కానీ అనిల్ రావుపుడి మాత్రం ఈసారి పూర్తిగా భిన్నమైన కోణాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. రాయలసీమ నేపథ్యాన్ని ఉంచుకొని అందులో కుటుంబ అనుబంధాలు, నవ్వులు, సరదా సంఘటనలు కలిపి ఒక అద్భుతమైన వినోద చిత్రాన్ని అందించబోతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వెంకటేష్ హాస్య సమయపాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సంభాషణ చెప్పే తీరు, ముఖ కవలికలే ప్రేక్షకులను నవ్విస్తాయి. కళ్యాణ్ రామ్ కూడా ఈసారి కొత్త కోణంలో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరిని అనిల్ రావుపుడి తన శైలిలో ఎలా మలిచారో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం యోచిస్తుంది. సంక్రాంతి అంటే కుటుంబాల పండుగ. అలాంటి సమయంలో కుటుంబ వినోద చిత్రంతో రావటం ఈ సినిమాకు మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ సరదా ప్రచార దృశ్యం చూసిన తర్వాత ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. అనిల్ రావుపుడి ఈసారి కూడా నవ్వుల పండుగకు సిద్ధమవుతున్నారు. మరి వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావుపుడి కలయికలో రాబోయే ఈ చిత్రం ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా మీద మీ అంచనాలు ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.